సత్తిగాడు ఇలా పొద్దుగల అక్క అక్క నాకు 3500 రూపాయలు కావాలి, జల్దీ కావాలి, ఇయ్యు ఇయ్యు అని అన్నాడు. ఎందుకురా సత్తి, కొత్త బట్టలు కొనుక్కుంటావా అని అంటే, ఏ బట్టలకు గన్ని పైసలు ఎందుకే పిచ్చక్క, 100 రూపాయలు పెడితే లొడాసులాగు, 100 పెడితే పువ్వులంగా వస్తుంది అని అన్నాడు. మరి ఇవి కాకుండా ఇంకెందుకురా అని అంటే, పట్నం మొత్తం తిరిగస్తా అన్నాడు. గదానికి 50 రూపాయలు పెట్టి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుంది కదా, గిన్నిగానం పైసలు ఎందుకు అనంటే, నేను చార్మినార్ని మీరుకెళ్ళి చూస్తా అన్నాడు. మరి ఆడ 10 రూపాయల టికెటే కదరా అంటే, ఏ అట్లయితే కొనకెళ్ళి చూడలేం, నేను మొత్తం మొగుల మీదకెళ్ళే చూస్తా, నువ్వు నాకు అవన్నీ అడగకుండా పైసలు జల్ది నీ అని అడిగిండు. కానీ నాకు ఆఫీస్కి వచ్చినాక తెలిసింది ఆడ పైసలతోని ఏం చేద్దాం అనుకున్నాడో. కాబోయే విశ్వనగరాన్ని కండ్ల నిండా చూస్తందుకు మనకు రెక్కలు వచ్చినట్టే. మొగుల మీదకెళ్ళి హైదరాబాద్ అందాలను చూస్తందుకు గాలి మోటార్ని రెడీగా పెట్టిండ్రు. రామారావు సార్ పోయి నెక్లెస్ రోడ్ కాడ చాలు చేసిండు. ఒక్కొక్కళ్ళు రూపాయి తక్కువ 3500 రూపాయల టికెట్ కొంటే చాలు, పావు గంట సేపట్లనే పట్నం మొత్తం చూడొచ్చు మీదకెళ్ళి. చార్మినార్ మీదకెళ్ళి ఇట్లా చూసిండ్రా, 4 స్తంభాల పక్క పొంటి పోతా అంటే ఆ మజానే ఏరు కదా. ఇగో ఇగో ఇది గోల్కొండ కోట, ఎట్లున్నది అబ్బర కొండ అనిపిస్తున్నదిలే. ట్యాంకు బండ్ మీదకెళ్ళి పోతుంటుంటది చూడుండ్రి, అద్దాల హైటెక్ సిటీ మీదకెళ్ళి పోతుంటే ఆహా ఆ ఆనందమే వేరు. బిర్లా మందిర్, బుద్ధ విగ్రహం, అసెంబ్లీ, మన V6 పాటలో చూపెట్టిన అన్నింటినీ చూడొచ్చు. గాల్లె లేసొచ్చి బుద్ధుని పక్క పొంటే దిగే సౌలత్ కూడా చేస్తారట. హైదరాబాద్ లో భవిష్యత్తులో హుస్సేన్ సాగర్ లోనే ల్యాండ్ అయ్యే విధంగా సీ ప్లేన్ల వ్యవస్థ కూడా వారు ప్లాన్ చేస్తా ఉన్నారు. అర్రే రామారావు సారు పక్క పాపెడ తీసిండు, ఈ స్టైల్ మార్చినట్టున్నాడు.